గర్మే గుస్కే మారేంగే ఇది ఒక ఫేమస్ సినిమా డైలాగ్. అచ్చుగుద్దినట్టు ఈ సీన్ ని గుర్తు చేస్తోంది బీహార్ రాజధాని పాట్నాలోని ప్రముఖ పారస్ హాస్పిటల్లో జరిగిన గ్యాంగ్స్టర్ దారుణ హత్య. దీన్ని బట్టి చూస్తే బీహార్లో ఒకప్పటిలా జంగ్లీరాజ్ పాలన వచ్చిందనే అనిపిస్తోంది. దర్జాగా గన్స్తో ఆసుపత్రిలోకి వచ్చి హతమార్చటం, జస్ట్ 11 రోజుల్లో 31 హత్యలు జరగటం చూస్తే అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా, ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని అనిపిస్తుంది. ఒక ఫేమస్ హాస్పిటల్ ఐసీయూలోకి గ్యాంగ్స్టర్ ప్రవేశించటం అంత ఈజీనా? అసలు బీహార్లో ఎవరైనా సురక్షితంగా ఉన్నారా? నితీష్ సీఎం కుర్చీని కాపాడుకునే పనిలో ఉంటే బీజేపీ మంత్రులు కమిషన్లు దండుకునే పనిలో ఉన్నారా? నితీష్ పాలనలో బీహార్ దేశ నేరాల రాజధానిగా మారిందా? బీహార్లో అసలేం జరుగుతోంది? వాచ్ ది స్టోరీ. బీహార్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇక్కడ జస్ట్ 11 రోజుల్లో 31 హత్యలు జరిగాయి. ఒకప్పుడు హత్యలకు, రేప్ కేసులకు కేరాఫ్ గా బీహార్ ఉండేది. 2022 వరకు చాలా తగ్గాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న వరుస హత్యలు, నేరాలు చూస్తుంటే మళ్లీ ఇక్కడ జంగ్లీరాజ్ అంటే ఆటవిక రాజ్యం వచ్చినట్టే కనిపిస్తోంది. అందుకు సాక్ష్యం బీహార్ రాజధాని పట్నాలోని పారస్ ఆసుపత్రిలో జరిగిన సంచలన ఘటన. పట్నాలోని ప్రముఖ పారస్ ఆసుపత్రిలో గురువారం ఉదయం గ్యాంగ్స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. సినిమాల్లో చూపించినట్టు 5గురు తుపాకులతో ఆసుపత్రికి దర్జాగా వచ్చి హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ ని దారుణంగా కాల్చి చంపి పరారయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆసుపత్రి సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. తుపాకులతో క్యాబిన్ తలుపు తెరిచి లోపలికి ప్రవేశించి కాల్పులు జరపడం స్పష్టంగా రికార్డైంది. ఎన్నో హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న చందన్ మిశ్రా అనే గ్యాంగ్స్టర్ ను ప్రత్యర్థి ముఠా ఆసుపత్రిలో హత్య చేసింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన చందన్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు బక్సర్ జిల్లాకు చెందిన చందన్ మిశ్రా ఇటీవలే జైలు నుంచి బెయిల్పై విడుదలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. చందన్ మిశ్రాపై గతంలో హత్య, దోపిడీ, దొంగతనం వంటి అనేక క్రిమినల్ కేసులున్నాయి. ఆసుపత్రి లేఅవుట్ ను బాగా తెలుసుకుని పక్కా ప్రణాళికతో వెనుకవైపు ఉన్న గేటు ద్వారా ఆసుపత్రిలోకి ప్రవేశించినట్టు దర్యాప్తులో తేలింది. సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు హంతకులు ఆసుపత్రిలోకి ప్రవేశించడానికి ముందు రెక్కీ చేసినట్టు గుర్తించారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిపిన సుపారీ హత్య. ఈ ఘటన రాష్ట్రంలోని ఆసుపత్రుల భద్రతా లోపాలను మరోమారు బహిర్గతం చేసింది. భయాందోళనలను రేకెత్తించింది. కాగా పట్నాలో ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఒకటైన పారస్ లో ఇలా ఓ గ్యాంగ్స్టర్ ను కాల్చి చంపగలిగితే బీహార్లో సాధారణ ప్రజలకు భద్రత ఉందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గ్యాంగ్స్టర్ హత్య శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనం. మొన్నటికి మొన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా హత్య ఘటన బీహార్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఎన్నికలకు ముందు బీహార్లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. 24 గంటల వ్యవధిలోనే 2 బీజేపీ నేతలు సహా 4 హత్యకు గురయ్యారు. ఈ మధ్య జూలై 4న గోపాల్ ఖేమ్కా, జూలై 6న అజిత్ కుమార్ అనే స్కూల్ అడ్మినిస్ట్రేటర్, సురేంద్ర ప్రసాద్ అనే బీజేపీ నేత, ఇలా మొత్తం ఇక్కడ 11 రోజుల్లో 31 హత్యలు జరిగాయి. బీహార్లో శాంతి భద్రతలపై తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది. ప్రతిపక్షాలు నితీష్ కుమార్ సర్కార్పై దుమ్మెత్తిపోస్తున్నాయి. నితీష్ పాలనలో బీహార్ నేర రాజధానిగా మారింది. రాష్ట్రంలో వ్యాపారవేత్తలు, ప్రజలకు భద్రత లేకుండా పోయింది. హత్యలు, దోపిడీలు సర్వసాధారణంగా మారాయి. 4లో రోజుకు సగటున 4 హత్యలు జరిగేవి. 2023లో ఈ సంఖ్య 2700కు తగ్గింది. ప్రస్తుతం ఇక్కడ 1300 హత్యలు జరుగుతున్నాయి. 2025లో జూన్ వరకు ఇక్కడ 1300 హత్యలు జరిగాయి. బీహార్లో 11 రోజుల్లో 31 హత్యలు జరగడం అక్కడి శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనం. బీహార్ దేశ నేర రాజధానిగా మారింది. రాష్ట్రంలోని ప్రతి గల్లీలో భయం, ప్రతి ఇంట్లో అశాంతి నెలకొంది. నిరుద్యోగ యువతను గుండారాజ్ హంతకులుగా మారుస్తోంది. సీఎం తన సీట్ను కాపాడుకోవడంలో బిజీగా ఉన్నారు. బీజేపీ మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారు.